ఓకే తోసేయకండి. తోసేయకండి. కొడంగల్ ప్రాంతంలో ఇవాళ ఆదివాసీ లంబాడీల యొక్క భూములను వాళ్ళు ఇవ్వమంటే కూడా ఇవాళ అధికారంలో ఉన్న అనేసి రేవంత్ రెడ్డి గారు దాదాపు మా యొక్క లంబాడీ ప్రజల భూములను అక్రమంగా ఇవాళ పోలీసులతోని ఇవాళ బెదిరింపులు చేసి ఆ యొక్క భూములను లాక్కుందామని చూస్తా ఉన్నారు. దానికి నిరసనగా ఇవాళ గిరిజన విద్యాసంఘం ఆధ్వర్యంలో ఇవాళ మా రాష్ట్రానికి ఒక దిక్కున ముఖ్యమంత్రి అయితే మరోవైపు చట్టం న్యాయం ధర్మం కాపాడేటటువంటి గవర్నర్ గారిని ఇవాళ శాంతియుతంగా కలవడానికి వస్తుంటే ఇవాళ పోలీసులతోని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. దీన్ని చాలా గిరిజన విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క ఇటువంటి బతుకులు ఇంకా బతకాలనేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ గిరిజన విద్యాసంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మరి మా వాళ్ళ భూములు ఏవైతే మీరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో తక్షణమే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఈ యొక్క ముఖ్యమంత్రిని గద్దెదించి మా బంజారాలను కాపాడాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి మా వాళ్ళ యొక్క భూములను లాక్కొని వాళ్ళ భూములను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ లంబాడీలను వాళ్ళ యొక్క భూములను గుంజుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. మరి రాబోయే రోజుల బిడ్డ నేను ఏ రకంగా అయితే గడ్డెని ఎక్కించినామో అదే రకంగా నేను గడ్డె దింపే వరకు ఊరుకునే లేదనేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఇటువంటి పనులు ఇంకొకసారి చేసినట్టయితే ఇవాళ కొడంగల్ ప్రాంతంలో చూసినట్టే దాదాపు 4-5 తండాలను ఇవాళ రాత్రి చీకటి మయం చేసి నువ్వు 144 సెక్షన్ పెట్టేసి ఇవాళ భయ ప్రాంతాలకు గురి చేసి మా యొక్క పేద ప్రజల భూములను లాక్కుంటున్నటువంటి యొక్క న్యూస్ కమింగ్ కుత్తే రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావనుకో నువ్వు ఏ విషయంలో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు తెలుసు. మా ఓట్లు దండుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు గతంలో పెయింట్ కొట్టుకొని బతికేటటువంటి నిన్ను ఇవాళ పేద ప్రజలు అందరూ ఏకమే ఇవాళ నిన్ను ముఖ్యమంత్రి చేసి ఆగలను ఆగు ఈ రకంగా పోలీసు వాళ్ళు ఇవాళ ఈ రకంగా చేస్తా ఉన్నారు. మేమేం దొంగలం కాదు లంగలం కాదు. ప్రస్తుతం తెలంగాణలో ఒక పెద్ద ఇష్యూగా మన సమస్య ఏంటంటే లగచర్యలో లంబాడి వాసుల యొక్క భూములను ప్రభుత్వం తీసుకొని 100 ఎకరాల భూమిని తీసుకొని మేము ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం, మీ కుటుంబాలలో మేము ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం మీద చెప్తున్న పరిస్థితి. కానీ లంబాడి వ్యక్తులు ఎవరుతున్నారో రైతులు, ప్యూర్ రైతులు, నిజమైన వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న రైతులు వాళ్ళ ఆందోళన ఏంటంటే ఈ భూములు గుంజుకుంటే మాకు ఎలాంటి ఆధారం లేదని చెప్పి వాళ్ళు పార్టీల తరపున ప్రతిపక్షాల వారి తరపున కావచ్చు గవర్నర్ దగ్గర లేకేయడం జరిగింది. తెలంగాణ ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు మన కేంద్రానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం వినట్లేదని చెప్పేసి గిరిజన విద్యార్థి నాయకులు రాజ్భవన్ ముట్టడికి పాల్గొనడం జరిగింది. ఇక్కడ చాలా ఉధృతత నెలకొంది. చాలా మంది పోలీసు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది పోలీసు బందోబస్తు ఉన్న పరిస్థితి. ఎక్కడ విద్యార్థి నాయకులను వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళను తీసుకెళ్లి వాళ్ళ జీబుల్లో వాళ్ళ రకరకాల వెహికల్స్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్లిపోయిన పరిస్థితి. అలాగే కొందరు గిరిజన నాయకుల్ని మాట్లాడించబోదని చెప్తే కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతూ కెమెరా మన రిపోర్టర్స్ కూడా పక్కకు నూకేసిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఓకే టీవీలో విజువల్స్ వస్తాయి చూడండి. పోలీసులు కూడా రిపోర్టర్స్ ని వాళ్ళని నూకి పడేసిన పరిస్థితి. మేము వాళ్ళని తీసుకెళ్ళాలి, మాకు ఇప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళని మమ్మల్ని తోసేసిన పరిస్థితి. సరే చూసుకోండి, ఇక్కడ ఇష్యూ ఏంటంటే లగచర్ల ఇష్యూ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతుల భూములు ఇష్టానుసారంగా వాళ్ళ అన్న అయిన రేవంత్ రెడ్డి యొక్క అన్నకు ఏం సంబంధం ఉంది, ఒక సర్పంచ్ వార్డు మెంబర్ ఆయనకి ఎలాంటి పదవి ఉందని చెప్పి లగచర్ల ఇష్యూలో తలదూరుస్తున్నాడు. లగచర్లలో రైతులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న రైతులు కావచ్చు గిరిజన విద్యార్థి నాయకులు చెప్తున్నారు పరిస్థితి. ఇక్కడ గిరిజన నాయకులు రాజ్భవన్ ముట్టడికి పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో వాళ్ళని ఎక్కడెక్కడ జీబుల్లో పోలీసులకు సంబంధించిన జీబులు ఎక్కడెక్కడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ గవర్నర్ లో ఉన్న పరిస్థితి.